రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. మహబూబాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఫేర్వెల్ పార్టీలో డాన్స్ చేస్తుండగా సడన్ గా కుప్పకూలిపోయింది ఒక మహిళ. ఆ స్టూడెంట్ ఎందుకు కుప్పకూలిపోయింది, అప్పటికప్పుడే మృతి చెందింది ఎందుకు అని చెప్పి తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఫేర్వెల్ పార్టీ తర్వాత అప్పటికప్పుడే కుప్పకూలిపోయిన విద్యార్థి అంటే ఇంటర్ చదువుతున్న స్టూడెంట్ గా గుర్తించారు. అయితే పార్టీలో తోటి విద్యార్థులతో కలిసి డాన్స్ చేసిన రోజా స్టేజ్ నుంచి కిందకు దిగుతుండగా కుప్పకూలిపోయింది. అయితే వెంటనే అప్రమత్తంగా సిపిఆర్ కూడా చేశారు అక్కడ ఉన్న సిబ్బంది. కానీ సిరోల్ మండలం కేంద్రంలో ఏకలవ్య గురుకులంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మృతి చెందింది అక్కడికక్కడే ఆ విద్యార్థిని మరిపేడ మండలం సంపత్ వాడకు చెందిన ఈ మహిళగా గుర్తించారు. మరి ఆ ఇంటర్ స్టూడెంట్ ఎందుకు కుప్పకూలిపోయింది, మరణించుకోవడానికి కారణం ఏంటి, అంత హుషారుగా డాన్స్ చేసిన మహిళ ఎందుకు చనిపోయింది అని చెప్పి పక్కనున్న వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఏడుస్తున్నారు, చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా బానే ఉంది, సడన్ గా ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే తన బెస్ట్ ఫ్రెండ్ కూడా చాలా ఏడుస్తుంది, భయపడుతుంది, ఎంత ఆందోళన పడుతుందో మనం చూస్తున్నాము. ఎందుకంటే అంతవరకు బాగానే డాన్స్ చేసిన ఒక జోష్తో ఉన్న రోజా ఇంటర్ చదువుతున్న అమ్మాయి సడన్ గా కుప్పకూలిపోయి మరణించడం అనేది పెద్ద షాక్ గా మారింది. సో ఆ స్టూడెంట్స్ ఇంకా విద్యార్థులు, అక్కడున్న డాక్టర్, అక్కడున్న సిబ్బంది అసలు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. ఈరోజు సుమారు రాత్రి 9:10 సబావట్ రోజా అనే అమ్మాయి 16 సంవత్సరాల అమ్మాయి నుంచి 108 అంబులెన్స్లో తీసుకొచ్చారు. 108 అంబులెన్స్లో ఈఎండి గారు సిపిఆర్ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఈ అమ్మాయి స్కూల్ డే ప్రోగ్రాంలో డ్యాన్స్ చేసిన పిదప సడన్గా కొలాప్స్ అవ్వడం జరిగింది. కొలాప్స్ అయిన పిదప వాళ్ళ ప్రిన్సిపాల్, టీచర్స్ మన 108 పిలిచి మహబూబాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించే క్రమంలో సిపిఆర్ చేసిన ఫలితం లేకుండా పోయింది. గవర్నమెంట్ హాస్పిటల్కు అమ్మాయి చనిపోయిన స్థితిలో తీసుకుని రావడం జరిగింది. ఆమె డాన్స్ చేసింది, బాగానేది డాన్స్ చేసి సడన్గా డాన్స్ చేసి స్టేజ్ దిగగానే కింద సడన్గా పడిపోయింది. అంబులెన్స్లో తీసుకొచ్చేసినాము. మా చెల్లి ఫస్ట్ ఇయర్ సిఇసి రోజా, నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ స్థానం చెల్ల సభావర్తండ మరిపేడ బంగ్లా. నేను చేయలే, మా చెల్లి చేసింది. ధ్యాన్ చేసి స్టేజ్ దిగుతుందని కింద పడిపోయింది. చాలా యాక్టివ్గా ఉంటుంది. రోజా 11th సిఇసి చదువుతుంది. సపావత్ రోజా మంచి యాక్టివ్ ఉంటుంది పిల్ల. డాన్స్ కూడా చేసింది. వాళ్ళ ఫేర్వెల్ పార్టీ అవుతుంటే జస్ట్ డాన్స్ చేసి స్టేజ్ మీద నుండి కిందికి దిగింది, కుప్పకూలిపోయింది ఒకటేసారి. వెంటనే 108కి కాల్ చేసి తీసుకొస్తానే ఉన్నాం హాస్పిటల్కి. అంతే సార్ జరిగింది, ఏం లేదు. నేను వాళ్ళ హౌస్ మేడం సార్, నా పేరు వెంకటలక్ష్మి. ఈరోజు సుమారు రాత్రి 9:10 సబావట్ రోజా అనే అమ్మాయి 16 సంవత్సరాల అమ్మాయి నుంచి 108 అంబులెన్స్లో తీసుకొచ్చారు. 108 అంబులెన్స్లో ఈఎండి గారు సిపిఆర్ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఈ అమ్మాయి స్కూల్ డే ప్రోగ్రాంలో డ్యాన్స్. అయితే మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మరి ఫేర్వెల్ పార్టీ తర్వాత ఎంచక్క డాన్స్ చేసి ఫుల్ జోష్తో మనం విజువల్స్లో చూస్తున్నాం. డాన్స్ చేసి సడన్గా అంటే సెకండ్ ఇయర్ వాళ్ళందరికీ ఫేర్వెల్ ఇస్తారు కాబట్టి ఫస్ట్ ఇయర్ సిఇసి చదువుతున్న 16 ఏళ్ళ అమ్మాయి ఈ ఫోటోలో చూసే ఆమె పేరు రోజా. అయితే ఎంత చక్కగా జోష్తో డాన్స్ చేసిన తర్వాత సీదా స్టేజ్ కిందకి దిగిన తర్వాత సడన్గా కుప్పకూలిపోవడంతో అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అక్కడ అందరూ కూడా ఆందోళన చెందారు. ఎందుకంటే ఎందుకు ఇంత యాక్టివ్గా ఉన్న అమ్మాయి సడన్గా కుప్పకూలిపోయింది, కుప్పకూలిన తర్వాత మరణించడం అసలు ఏమీ ఉలుకు పలుకు లేకుండా పోవడం వల్ల చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. ఉత్సాహంగా సాగిన కార్యక్రమంలో ఈ అమ్మాయి ఎప్పుడైతే కుప్పకూలిపోయిందో దీంతో మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో పాటుగా ఈమె సొంత గ్రామం మరిపేడ మండలం సపవతండ కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ మరిపేడ మండలం సపవతండతో పాటు కొరివి మండలంలోని సిరోలు మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ పాఠశాలలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. మొత్తం కూడా ఈ అమ్మాయి దుర్మరణంతో ఈ మహబూబాబాద్ జిల్లా మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే దానికి సంబంధించి అమ్మాయికి సంబంధించిన మృతులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రసూన.
ఎస్, అయితే డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయింది. మనం వీడియోలో చూస్తున్న ఆవిడ వాళ్ళ అక్క. అయితే తిను ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. బేసిక్గా ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్కి వాళ్ళకి ఫేర్వెల్ పార్టీ ఇస్తారు కాబట్టి సేమ్ కాలేజ్లో అక్క చెల్లెలు చేస్తున్నారు. అయితే తిన ఫేర్వెల్ పార్టీకి తను డాన్స్ చేసి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా డాన్స్ చేసి చాలా యాక్టివ్గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి కూడా స్టేజ్ దిగుతుండగా జరిగిన ఈ ఘటన చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ విజువల్స్లో చూస్తున్నట్లయితే హ్యాపీగానే డాన్స్ చేసి కిందకి దిగుతుంది. దిగిన తర్వాత వెంటనే అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఎవరికి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అర్థం కాలేదు ఏమైంది, కళ్ళు తిరిగి పడిపోయిందా ఏంటి అని చెప్పి ఆందోళన వ్యక్తం చేశారు. దాని తర్వాత కొన్ని పక్కనున్న సిబ్బంది కూడా సిపిఆర్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ తనకి ప్రాణం దక్కలేదని చెప్పుకోవచ్చు. అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. అయినా చివరి ఆశ కూడా వదలకుండా 108కి కాల్ చేసి అక్కడ ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి చేర్చారు. అప్పటికి తను మరణించినట్టు డాక్టర్లు కూడా తెలిపారు. మరి మరణానికి గల కారణాలు ఏంటి అని చెప్పి డాక్టర్లు అయితే ఇంకా తీవ్ర స్థాయిలో విచారణ చేపడుతున్నారు. కాకపోతే 16 ఏళ్ల అమ్మాయి అలా కుప్పకూలిపోవడం అనేది సంచలనంగా మారింది. మరి రోజా వాళ్ళ అక్క కూడా అదే కాలేజ్లో చదువుతుంది. తనకి ఫేర్వెల్ పార్టీ ఇవ్వగానే తను ఎంపీసీ చదువుతున్నారని చెప్తున్నారు. తను చాలా మనోవేదన కలుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజువల్స్ లో కూడా తను కొట్టుకొని ఏడుస్తుంది. ఎందుకు అంటే ఆ బాధను తీసుకోలేకపోతుంది. చెల్లి చాలా హ్యాపీగా ఉంటుంది. అలాంటి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎలా కుప్పకూలిపోయిందని ఆశ్చర్యానికి గురవుతుంది. అయితే ఇదే ఘటన పైన మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి యశ్వంత్ ఉన్నారు. యశ్వంత్, చెప్పండి, ఈ ఘటన పైన పూర్తి సమాచారం ఏంటి? మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం ఏకలవ్య పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ టీసీ చదువుతున్న అమ్మాయి రజిత ఎవరైతే ఉన్నారో ఆమె తీవ్రంగా 20 నిమిషాల పాటు డాన్స్ చేసింది. సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి ఫేర్వెల్ పార్టీ అక్కడ సంబంధించిన కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకుల బృందం కూడా దానికి సంబంధించి ఒక ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేశారు. ఈ ఫేర్వెల్ పార్టీలో ఎవరైతే మృతురాలు చురుకుగా పాల్గొని అక్కడ అందరినీ కూడా కేరింతలతో ఉత్సాహంగా నింపింది. అయితే సుమారు 20 నిమిషాల పాటు పిల్లలందరితో కలిసిమెలిసి ఉత్సాహంగా ఉన్న ఆ అమ్మాయి అకస్మాత్తుగా 20 నిమిషాల డ్యాన్స్ అనంతరం కూడా కుప్పకూలిపోవడంతో వెంటనే గమనించిన ఎవరైతే ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం తీసుకొచ్చి పక్కనకు సైడ్ కూర్చోబెట్టి సంబంధించిన ప్రథమ చికిత్స కూడా చేశారు. వెంటనే దానికి సంబంధించి కళాశాల ఎవరైతే ఏకలవ్య మోడల్ పాఠశాలకు సంబంధించిన కళాశాల ప్రిన్సిపాల్ ఉన్నారో వాళ్ళతో పాటు అధ్యాపక బృందం అందరూ కూడా మంజూరాయిట్ సమాచారం అందించారు. ఉట్టిన ఆ అమ్మాయిని మంజూరాయిట్ వాహనంలో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు సిపిఆర్ కూడా చేశారు. ఇటు అధ్యాపకులు ప్లస్ ప్రిన్సిపల్ తో పాటు మంజూరాయిట్ సిబ్బంది కూడా సిపిఆర్ కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఫలితం దక్కలేదు. హాస్పిటల్ రాకముందే మృతి చెందినట్టు కూడా వైద్యులు చెప్తున్నారు. మొత్తానికి ఇటు ఆమె సొంత గ్రామమైన మరిపేడ మండలం తపావత్ తండాలో కూడా విషాదం చోటు చేసుకోని చెప్పవచ్చు. మొత్తానికి మహబూబాబాద్ జిల్లాలో ఈ అమ్మాయి అప్పటిదాకా 20 నిమిషాల క్రితం అందరితో పాటు ఆటపాటలతో ఉత్సాహంగా ఉన్న ఈ అమ్మాయి ఒక్కసారిగా చనిపోవడం ఇటు కళాశాలతో పాటు ఆమె సొంత గ్రామంలో కూడా విషాద చేయాలనుకున్నాయని చెప్పవచ్చు. అయితే దీనికి మృతికి గల కారణాలు ఏమి కూడా ఇప్పటివరకు తెలియలేదు. అయితే ఆమెకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడ ఎవరైతే ఏకలవ్యకి సంబంధించి ఆ ఫేర్వెల్ పార్టీలో డీజేని ఇట్లా ఏర్పాటు చేశారో ఆ డీజే సౌండ్స్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా లేదా, లేకుంటే ఈమెకు ఇంతకుముందు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేదా అని కూడా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం తెలియలేదు. మొత్తానికి ఈ అమ్మాయి చనిపోవడం పట్ల మాత్రం ఇటు కుటుంబ సభ్యులతో ఇటు తోటి స్నేహితుల మధ్య కూడా విషాదాలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, మరి యశ్వంత్, ఇప్పటికే అంటే 16 ఏళ్ల అమ్మాయి ఇలా సడన్ గా డాన్స్ చేసి వచ్చి కుప్పకూలిపోవడం అనేది సంచలనంగా మారింది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేదంటే కాలేజ్ సిబ్బంది కానీ తనకి గతంలో ఏమన్నా మెడికల్ హిస్టరీ లేదంటే ఏదన్నా డిజార్డర్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయని చెప్తున్నారా, లేదంటే ఇది మొట్టమొదటిసారి ఇలా కూలిపోవడం అని చెప్తున్నారా? అయితే ఎవరైతే మృతురాలో ఆమెకు ఇంత ముందు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు, దీర్ఘకాలిక వ్యాధులు అసలు లేవు, చాలా చురుగ్గా ఉండేది. ఇంటి వద్ద కూడా ఆమె ఎస్ఎస్సి వరకు 10th క్లాస్ వరకు కూడా పిల్లలతో చురుగ్గా పాల్గొనేది, ఆటల్లో క్రీడల్లో కూడా యాక్టివ్ గా పాల్గొనేది. మాకు అమ్మాయికి ఎలాంటి డిసీజెస్ కానీ దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఎలాంటివి లేవు అని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా మా దృష్టికి తీసుకురాలేదు కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. సేమ్ టైంలో ఇటు కళాశాల సంబంధించిన ప్రిన్సిపల్ అధ్యాపకుల బృందం కూడా అమ్మాయి చాలా చురుగ్గా ఉంటుంది. ఆటలు క్రీడలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చదువులో కూడా చాలా స్పీడ్ గా ఉంటుంది, చాలా యాక్టివ్ గా ఉంటుందని కూడా చెప్తున్నారు. మొత్తానికి అందరితో కలిగలుపుగా ఉండే ఈ అమ్మాయి మృతి చెందడం కూడా తీవ్రంగా విషాదాలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, మరి ఈ మృతి పైన డాక్టర్లు ఏమైనా రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగిందా, లేదంటే పోస్ట్ మార్టం తర్వాత అసలైన కారణం ఏంటి అని ఏమైనా తెలిపారా డాక్టర్లు ఇప్పటికే? అయితే ఈ సంఘటన మంగళవారం సాయంత్రం సిరోల్ మండలంలోని ఏకలవ్య పాఠశాల చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి పేరెంట్స్ తో పాటు అధ్యాపకులు కూడా ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి పిటిషన్ కూడా అందించలేదు. పిటిషన్ అందించిన వెంటనే పోస్ట్ మార్టం చేస్తామని కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి మృతికి సంబంధించిన అనుమానాలపై ఇటు అధ్యాపకులు కానీ సేమ్ టైంలో పేరెంట్స్ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయలేదు. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ లో పిటిషన్ అందిన తర్వాతనే పోస్ట్ మార్టం ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంతవరకు పిటిషన్ అందలేదు కాబట్టి ఇంతవరకు పోస్ట్ మార్టం కూడా జరగలేదని చెప్పుకోవచ్చు. Yes, thank you so much for the information, Yashwant.
ఎస్ అయితే మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫేర్వెల్ పార్టీ తర్వాత అక్కడికక్కడే కుప్పకూలిపోయింది ఒక ఇంటర్ విద్యార్థిని. అయితే ఇంటర్ స్టూడెంట్ 16 ఏళ్ల వయసు గల రోజాగా గుర్తించారు. అయితే అప్పటికప్పుడే అంటే ఫేర్వెల్ పార్టీలో డాన్స్ చేసి దిగిన వెంటనే కూడా కూలిపోయింది. దాని తర్వాత సిపిఆర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు అక్కడ పక్కనున్న సిబ్బంది. అయినా కానీ ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. మళ్ళీ 108కి తీసుకెళ్లి ప్రభుత్వ హాస్పిటల్లో చెక్ చేయించినప్పటికీ అప్పటికే మరణించారు అని కూడా తెలిపారు. అయితే అప్పటిదాకా జోష్గా ఉండి అప్పటిదాకా చాలా హ్యాపీగా ఇంకా ఎనర్జెటిక్గా ఉన్న అమ్మాయి సడన్ గా చనిపోవడం అనేది వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇంకా అక్కడ కాలేజ్ సిబ్బందికి ఇటుపక్క ఫ్యామిలీలో కూడా విషాద ఛాయలు అందుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే పార్టీలో తోటి విద్యార్థులతో డాన్స్ చేసిన రోజా స్టేజ్ నుంచి కిందకి దిగుతుండగానే కుప్పకూలిపోయింది. వెంటనే అప్రమత్తంగా సిపిఆర్ కూడా చేశారు అక్కడ ఉన్న సిబ్బంది. సిరోల్ మండలం కేంద్రంలో ఏకలవ్య గురుకులంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఫేర్వెల్ పార్టీలో డాన్స్ చేసి రాగానే ఇతను చనిపోయింది. మృతి చెందిన విద్యార్థినిని మరిపేడ మండలం సజావత్ తండాకి సంబంధించిన వ్యక్తిగా గుర్తించారు. అయితే తిన పేరు సజావత్ రోజా. తిన కేవలం 16 ఏళ్ల వయసులోనే ఇంత దారుణంగా విషాద ఛాయలు అందుకున్నాయని చెప్పుకోవచ్చు. ఆ ఫ్యామిలీకి ఒక కూతురు లేని లోటు ఎవరు తీరుస్తారనేది చాలా ప్రశ్నార్థకంగా మిగిలింది. వాళ్ళ అక్క కూడా చాలా తీవ్ర ఆవేదనకు గురవుతోంది. మరి వాళ్ళ ఫ్యామిలీ కూడా అంటే తనకి ప్రీవియస్గా కూడా ఎటువంటి మెడికల్ హిస్టరీస్ కూడా లేవని చెప్పారు. మరి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేకుండా ఉన్న అమ్మాయి చదువులో ఫస్ట్ ఉండేది, అంటే డాన్స్లో కానివ్వండి లేదంటే ఏదైనా కల్చరల్ ఇంకా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కూడా చాలా చురుగ్గా పార్టిసిపేట్ చేసే అమ్మాయి, ఇంత హెల్తీగా ఉండే అమ్మాయికి ఇప్పుడు సడన్గా ఇలా చనిపోవడం వల్ల కేవలం ఆ డీజే సౌండ్స్ ఏమన్నా ట్రిగ్గర్ అయ్యి దానివల్ల ఏమన్నా చనిపోయిందా లేదంటే హార్ట్ అటాక్ ఏమైనా కాజ్ అయిందా అన్న దానిపైన డాక్టర్లు అయితే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ అనంతరం అసలు దీనికి ఈ చావుకి గల అసలు కారణం ఏంటి, 16 ఏళ్ల అమ్మాయి అలా కుప్పకూలిపోవడానికి కారణం ఏంటి, ఇదేమన్నా తీవ్రమైన జబ్బా లేదంటే ఇంకదేమన్నా పలు కారణాలు ఉన్నాయా అన్న దానిపైన అయితే పోలీసులు కూడా తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. మరి ఇప్పటికే 16 ఏళ్ల రోజా చనిపోవడం చాలా విషాదకర ఛాయలు అందుకున్నాయి. మొత్తం మహబూబాబాద్ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కొన్ని బైట్స్ ఉన్నాయి. దాంట్లో అసలు డాక్టర్స్ ఏం మాట్లాడారు, టీచర్స్ ఏం మాట్లాడారు, వాళ్ళ అక్క ఏం మాట్లాడింది ఒకసారి విందాం. ఆమె డాన్స్ చేసింది, బాగానేది డాన్స్ చేసి సడన్ గా డాన్స్ చేసి స్టేజ్ దిగగానే కింద సడన్ గా పడిపోయింది. అంబులెన్స్ లో తీసుకొచ్చేసినాము. మా చెల్లి ఫస్ట్ ఇయర్ సిఇసి రోజా, నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ తానంచెల్ల సభావర్తండ మరిపేడ బంగ్లా. నేను చేయలే, మా చెల్లి చేసింది. ధ్యాన్ చేసి స్టేజ్ దిగుతుందని కింద పడిపోయింది. చాలా యాక్టివ్గా ఉంటుంది. రోజా 11th సిఇసి చదువుతుంది. సపావత్ రోజా మంచి యాక్టివ్ ఉంటుంది పిల్ల. డాన్స్ కూడా చేసింది. వాళ్ళ ఫేర్వెల్ పార్టీ అవుతుంటే జస్ట్ డాన్స్ చేసి స్టేజ్ మీద నుండి కిందికి దిగింది, కుప్పకూలిపోయింది ఒకటేసారి. వెంటనే 108కి కాల్ చేసి తీసుకొస్తానే ఉన్నాం హాస్పిటల్కి. అంతే సార్ జరిగింది, ఏం లేదు. నేను వాళ్ళ హౌస్ మేడంని సార్. నా పేరు వెంకటలక్ష్మి. ఈరోజు సుమారు రాత్రి 9:10 సబావట్ రోజా అనే అమ్మాయి 16 సంవత్సరాల అమ్మాయి నుంచి 108 అంబులెన్స్లో తీసుకొచ్చారు. 108 అంబులెన్స్లో క్రమంలో సిపిఆర్ చేసిన ఫలితం లేకుండా పోయింది. గవర్నమెంట్ హాస్పిటల్కు అమ్మాయి చనిపోయిన స్థితిలో తీసుకుని రావడం జరిగింది. ఆమె డాన్స్ చేసింది, బాగానేది డాన్స్ చేసి సడన్ గా డాన్స్ చేసి స్టేజ్ దిగగానే కింద సడన్ గా పడిపోయింది. అంబులెన్స్ లో తీసుకొచ్చేసినాము. మా చెల్లి ఫస్ట్ ఇయర్ సిఇసి రోజా, నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ తానంచెల్ల సభావర్తండ. రైట్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. మహబూబాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఫేర్వెల్ పార్టీలో డాన్స్ చేస్తుండగా సడన్ గా కుప్పకూలిపోయింది ఒక మహిళ. ఎస్, ఆ స్టూడెంట్ ఎందుకు కుప్పకూలిపోయింది, అప్పటికప్పుడే మృతి చెందింది ఎందుకు అని చెప్పి తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఫేర్వెల్ పార్టీ తర్వాత అప్పటికప్పుడే కుప్పకూలిపోయిన విద్యార్థి అంటే ఇంటర్ చదువుతున్న స్టూడెంట్ గా గుర్తించారు. అయితే పార్టీలో తోటి విద్యార్థులతో కలిసి డాన్స్ చేసిన రోజా స్టేజ్ నుంచి కిందకు దిగుతుండగా కుప్పకూలిపోయింది. అయితే వెంటనే అప్రమత్తంగా సిపిఆర్
సిపిఆర్ కూడా చేశారు అక్కడ ఉన్న సిబ్బంది. కానీ సిరోల్ మండలం కేంద్రంలో ఏకలవ్య గురుకులంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మృతి చెందింది అక్కడికక్కడే ఆ విద్యార్థిని మరిపేడ మండలం సంపత్ వాడకు చెందిన ఈ మహిళగా గుర్తించారు. మరి ఆ ఇంటర్ స్టూడెంట్ ఎందుకు కుప్పకూలిపోయింది, మరణించుకోవడానికి కారణం ఏంటి, అంత హుషారుగా డాన్స్ చేసిన మహిళ ఎందుకు చనిపోయింది అని చెప్పి పక్కనున్న వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఏడుస్తున్నారు, చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా బానే ఉంది, సడన్ గా ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే తన బెస్ట్ ఫ్రెండ్ కూడా చాలా ఏడుస్తుంది, భయపడుతుంది, ఎంత ఆందోళన పడుతుందో మనం చూస్తున్నాము. ఎందుకంటే అంతవరకు బాగానే డాన్స్ చేసిన ఒక జోష్తో ఉన్న రోజా ఇంటర్ చదువుతున్న అమ్మాయి సడన్ గా కుప్పకూలిపోయి మరణించడం అనేది పెద్ద షాక్ గా మారింది. సో ఆ స్టూడెంట్స్, ఇంకా విద్యార్థులు, అక్కడున్న డాక్టర్, అక్కడున్న సిబ్బంది అసలు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. ఈరోజు సుమారు రాత్రి 9:10 సబావట్ రోజా అనే అమ్మాయి 16 సంవత్సరాల అమ్మాయి నుంచి 108 అంబులెన్స్లో తీసుకొచ్చారు. 108 అంబులెన్స్లో ఈఎండి గారు సిపిఆర్ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఈ అమ్మాయి స్కూల్ డే ప్రోగ్రాంలో డ్యాన్స్ చేసిన పిదప సడన్గా కొలాప్స్ అవ్వడం జరిగింది. కొలాప్స్ అయిన పిదప వాళ్ళ ప్రిన్సిపాల్, టీచర్స్ మన 108 పిలిచి మహబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించే క్రమంలో సిపిఆర్ చేసిన ఫలితం లేకుండా పోయింది. గవర్నమెంట్ హాస్పిటల్కు అమ్మాయి చనిపోయిన స్థితిలో తీసుకుని రావడం జరిగింది. ఆమె డాన్స్ చేసింది, బాగానేది డాన్స్ చేసి సడన్ గా డాన్స్ చేసి స్టేజ్ దిగగానే కింద సడన్ గా పడిపోయింది. అంబులెన్స్ లో తీసుకొచ్చేసినాము. మా చెల్లి ఫస్ట్ ఇయర్ సిసి రోజా, నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ తానంచెల్ల సభావర్తండ మరిపేడ బంగ్లా. నేను చేయలే, మా చెల్లి చేసింది. ధ్యాన్ చేసి స్టేజ్ దిగుతుందని కింద పడిపోయింది. చాలా యాక్టివ్గా ఉంటుంది. రోజా 11th సిఈసి చదువుతుంది. సపావత్ రోజా మంచి యాక్టివ్ ఉంటుంది పిల్ల. డాన్స్ కూడా చేసింది. వాళ్ళ ఫేర్వెల్ పార్టీ అవుతుంటే జస్ట్ డాన్స్ చేసి స్టేజ్ మీద నుండి కిందికి దిగింది, కుప్పకూలిపోయింది ఒకటేసారి. వెంటనే 108కి కాల్ చేసి తీసుకొస్తానే ఉన్నాం హాస్పిటల్కి. అంతే సార్ జరిగింది, ఏం లేదు. నేను వాళ్ళ హౌస్ మేడం సార్. నా పేరు వెంకటలక్ష్మి. ఈరోజు సుమారు రాత్రి 9:10 సబావట్ రోజా అనే అమ్మాయి 16 సంవత్సరాల అమ్మాయి నుంచి 108 అంబులెన్స్లో తీసుకొచ్చారు. 108 అంబులెన్స్లో ఈఎండి గారు సిపిఆర్ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఈ అమ్మాయి స్కూల్ డే ప్రోగ్రాంలో డ్యాన్స్. అయితే మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మరి ఫేర్వెల్ పార్టీ తర్వాత ఎంచక్క డాన్స్ చేసి ఫుల్ జోష్తో మనం విజువల్స్ చూస్తున్నాం. డాన్స్ చేసి సడన్ గా, అంటే సెకండ్ ఇయర్ వాళ్ళందరికీ ఫేర్వెల్ ఇస్తారు కాబట్టి ఫస్ట్ ఇయర్ సిఈసి చదువుతున్న 16 ఏళ్ళ అమ్మాయి, ఈ ఫోటోలో చూసే ఆమె పేరు రోజా. అయితే ఎంత చక్కగా జోష్తో డాన్స్ చేసిన తర్వాత సీదా స్టేజ్ కిందకి దిగిన తర్వాత సడన్ గా కుప్పకూలిపోవడంతో అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అక్కడ అందరూ కూడా ఆందోళన చెందారు. ఎందుకంటే ఎందుకు ఇంత యాక్టివ్ గా ఉన్న అమ్మాయి సడన్ గా కుప్పకూలిపోయింది, కుప్పకూలిన తర్వాత మరణించడం అసలు ఏమీ ఉలుకు పలుకు లేకుండా పోవడం వల్ల చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. ఉత్సాహంగా సాగిన కార్యక్రమంలో ఈ అమ్మాయి ఎప్పుడైతే కుప్పకూలిపోయిందో దీంతో మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో పాటుగా ఈమె సొంత గ్రామం మరిపేడ మండలం సపవతండ కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ మరిపేడ మండలం సపవతండతో పాటు కొరివి మండలంలోని సిరోలు మండల కేంద్రం